అభిరాలు భారతదేశంలోని ఒక పురాతన తెగ, బహుశా మధ్య ఆసియా లేదా ఆర్యులు కాని మూలాల నుండి, వాయువ్యం నుండి వచ్చారు. వారిని మహాభారతంలో దస్యులు, బానిసలు లేదా మ్లేచ్ఛులు, బయటి వ్యక్తులు అని పేర్కొన్నారు. వారు అహిఛత్ర, ఆధునిక బరేలీ నగరాన్ని స్థాపించారు. ఇది తరువాత ఉత్తర పాంచాల రాజధానిగా మారింది. కొందరు అలెగ్జాండర్ మరణం తర్వాత వారు భారతదేశంలోకి ప్రవేశించి సింధు నది సమీపంలో స్థిరపడ్డారని నమ్ముతారు. అభిరాలు కృష్ణుడి కథలతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు, ఎందుకంటే వారు గో సంరక్షకులు, గోపాలు, తత్వవేత్తలు మరియు బాల దేవుడిని ఆరాధించేవారు. ఇది కృష్ణుడి ఇతిహాసాలను ప్రభావితం చేసి ఉండవచ్చు. కృష్ణుడి మరణం తర్వాత వారు అర్జునుడిని మరియు యాదవులను ఓడించి వారి స్త్రీలను బంధించడం ఒక పెద్ద విజయం. కాలక్రమేణా వారు సౌరాష్ట్ర, మాల్వా మరియు నాసిక్ వంటి ప్రాంతాలను పరిపాలించారు మరియు 3వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు కలచురి మరియు ఛేది వంటి రాజవంశాలలో భాగమయ్యారు. వారి నాయకులలో కొందరు బ్రాహ్మణ సంప్రదాయాలను వ్యతిరేకించగా, మరికొందరు కొత్త మత ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు. నేడు వారి వారసులు అహిర్లు ఉత్తర భారతదేశం అంతటా నివసిస్తున్న గోసంరక్షకులు, వడ్రంగులు మరియు స్వర్ణకారులతో కూడిన శాంతియుత సమాజం. అభిరుల చేతిలో ఓడిపోయేలా అర్జునుడికి ఎవరు శాపం ఇచ్చారో తెలుసుకోవడానికి మరియు అర్జునుడు వనవాసానికి వెళ్లిన తర్వాత భార్యలకు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. నేను దీని గురించి పూర్తి వీడియో చేస్తాను.